నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ప్రేమకు సాటి కాదయ్యా నీవున్నా ఎంతో సరిపో కాదయ్యా ఏ ప్రేమ, నీ ప్రేమకు సాటి కాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి కాదయ్యా. తరువను గాని ప్రేమ నీవయ్యా, మార్చుకున్న ప్రేమ నీవయ్యా, నువ్వు మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేనయ్యా. లోకమంతానే నువ్వే దకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఒక ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. నా నేడు నిరంతరం మారని దేవా, నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను. లోకమంతానే నువ్వే దకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను. హల్లెలూయా. సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు. అందరూ చప్పట్లు కొడుతూ పాడాలి. ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడేను. తన చేతిలో రోగాలు అందరూ తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై రీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు
మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, అయ్యా మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మళ్ళీ శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీల క్రీస్తు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, ఆయన నీ కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా, అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకు, అందరూ పాడుతున్నారా? యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా, యేసయ్యా సరిపోయిన ప్రధాన, అందరూ బిగ్గరగా చప్పట్లు, ఆహా యేసయ్యా సరిచేయుచు నాదు నాయకుడా, అసాధ్యమని తెలుసుగా సఫలుడే మనవాడేగా,
అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన. పాడదాం. జరగవని మేము యోచించిన భీకర కార్యములనే. అందరూ పాడుతున్నారా? జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన. అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా. అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధానం. అందరూ పాడాలి. యేసయ్య అనే నామము సరిచేయుచున్న నాదు నాయకుడా. అందరూ యేసయ్య అనే నామస్మరణం. సరిపోయిన ప్రధాన యాజకు యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే మావాడేగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే మావాడేగా. కాపరివై నన్ను నడిపించిన జాలిగల హృదయమా వందనం. కాపరివై నన్ను జాలిగల హృదయం. మళ్ళీ కాపరివై నన్ను నడిపించిన జాలిగల హృదయమా వందనం. కొనుకలేదుగా నన్ను కాపాడగా కంటి పాపల్లే కాచావు. నిజమే కదా? పాడదామా? 8 మాసాలు కునుకకుండా కాపాడిన దేవుడు కాచావుగా. కునుకలేదుగా నన్ను కంటి పాపల్లే కాచావుగా. యేసయ్యా సరిపోయిన ప్రధానం. ఆమేన్. యేసయ్య సరిచేయుచున్న నాదు యేసయ్యా. అందరూ పాడాలి. బాణస 4వ వచనం వరకు చదువుకుందాం. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. ఇంత పర్యంతం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నిజంగా ఈరోజు మానవుల జీవితంలో
మరణం అనే భయం పట్టుకొని ఉంది. ఎప్పుడు చనిపోతామా, ఎప్పుడు చనిపోతామా, ఎప్పుడు చనిపోతామని క్షణక్షణం ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. కానీ క్రీస్తు యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ఏ మరణము సంచరించినను, ఏ మరణము వ్యాపించినను, ఆ ప్రతి మరణపు యొక్క పాతాళము నుంచి లేవనెత్తే దేవుడు ఈరోజు నీకు నాకు ఉన్నాడమ్మా. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఈరోజు ఎన్నో మేళ్ళు మనం పొందుకున్నాం, ఎన్నో మేలులు మనం ఆశించాం, ఎన్నో మేలు మనం తలంచాం, ఎన్నో మేలులను ఈరోజు మనం అనుభవించాం. కానీ దేవుణ్ణి ఆరాధించే వారిలో మనం చివరి స్థానంలో ఉంటున్నాం. ఆయన మేలులు తలంచుకుంటే అవి ఊహించలేనివి, వర్ణించలేనివి. ఈరోజు నీకు ఏ మరణకరమైన రోగమైన, ఏ మరణకరమైన వ్యాధైనా, ఈరోజు నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన ఆకాశ ద్వారాలు తెరిచి, పట్టజాలను ఆకాశ ద్వారాలు తెరిచి ఈరోజు మనం మొరన ఆలకిస్తున్నందుకు మనం ఆయన ఆరాధించాలమ్మా. అందుకే అంటున్నాడు కదా 1వ వచనములో, దేవా చెవియొగ్గి నా ప్రార్థన. ఈ మాట చెప్పడానికి ఏముండాలో తెలుసా? ఏముండాలి? అర్హత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ప్రార్థన అంటే నువ్వు మాట్లాడే ఆ మాటలు వినే ఆలకించే దేవుడు నీకు ఉండాలమ్మా. ఈరోజు ఆ దేవుడు లేక లోకములో ఎంతోమంది మిగిలిపోయిన వారు ఉన్నారు. ఆ దేవుడు లేక ఎంతోమంది లోకములో కలిసిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది లోకముల వారి ఇష్టానుసారంగా బతుకుచున్నారు. కానీ ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను పూజిస్తున్న దేవుడు, నువ్వు నేను హెచ్చిస్తున్న దేవుడు ఈరోజు నీ మొర్ర నా మొర్ర ఆలకించే దేవుడు ఆయన. ఈరోజు నీ మొర్రను నా మొర్రను అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఇంకెన్నాళ్ళమ్మా బ్రతుకులు అవేషధారమైన జీవితంలో జీవిస్తాం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈరోజు ఆయన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు. మనుషులెవ్వరు నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా నిన్ను ఈరోజు దేవుడు అంగీకరించాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అందుకే అంటున్నాడు 3వ వచనంలో అంటాడు, చూడండి 3వ వచనంలో అంటున్నాడు కదా, చూడండమ్మా, విశ్రాంతి లేకంట ఎవరు? దేవుడు మొర ఆలకించిన వాడు ఏమై ఉన్నాడో తెలుసా? వాడి జీవితంలో చింత యావత్తు ఇవన్నీ కలిగి వాడు దేవుణ్ణి కలిగి ఉండలేక, దేవుని స్తుతించలేక, దేవుని గణపరచలేక, దేవుని కీర్తించలేక, దేవుని హెచ్చించలేక నోర్లు మొయ్యబడి ఎంతోమంది లోకములో ఉండిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను ఎవరివైనా కావచ్చు, నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు, నీ జీవితం నా జీవితం ఏదైనా కావచ్చు. ఈరోజు కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మన పరిశుద్ధమైన దేవుణ్ణి, మహిమ కలిగిన దేవుణ్ణి, నీతి కలిగిన దేవుణ్ణి, ఈరోజు నీకు నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఈరోజు నీకు నాకు జీవన విధానాన్ని ఇచ్చిన దేవుణ్ణి కొన్ని సమయాలు ఆరాధన చేసుకుందాం. తలలు వంచి స్తోత్రాలు 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 పరిశుద్ధుడా 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 యేసయ్యా నీకే స్తోత్రాలయా. అయా పరిశుద్ధుడమైన వాడా నీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతమైన దేవా నీకే స్తోత్రాలయా. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు ప్రభా. ఆలోచనకర్త నీకే స్తోత్రాల. బలవంతు దేవా మా ప్రార్థనలు ఆలకించేవాడా, ఆకాశ ద్వారాలు తెరిచి తండ్రి చెవి ఒగ్గి మా ప్రార్థనలు వింటున్నవాడా నీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరము కలిసి నేనెందుకని నీ సొత్తుగా మారితునో ప్రభా. ఈరోజు మనం ఆయన సొత్తుగా మారినందుకు, ఈరోజు ఆయన సొత్తుగా మనం ఉన్నందుకు
ఈరోజు మనం ఆయన సొత్తుగా మారినందుకు మనం ఆయన ఆరాధించాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితినోయ్, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. అందరూ యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ క్షీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదా ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోని స్నేహితుడానైతిని. పాడదాం. నీ పరిచర్యను తుదా ముట్టించుటే. ఎవరు మౌనంగుంటానికి వీల్లేదమ్మా. అందరూ చప్పలు కొడుతూ ఈ రోజు పరిశుద్ధమైన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన వాడిని నువ్వు ఆరాధించడానికి వచ్చావు, ఆ పరిశుద్ధమైన వాడిని కీర్తించడానికి వచ్చావు, ఆ పరిశుద్ధమైన వాడిని హెచ్చించడానికి వచ్చావు. ఈ రోజు నువ్వు ఎందుకని ఆయన సొత్తుగా మారితివో. ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమా. ఈరోజు ప్రభు దర్శనము నిన్ను ఆవరించబోతుంది. ఈరోజు ప్రభు కనికరము నిన్ను ఆవరించబోతుంది. ప్రభు మహిమ నిన్ను ఆవరించబోతుంది. ఆ సహోదరి సహోదరుడా, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందునా నిర్మలసనిందే నే అందరూ పాడదాం. వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని
అనుచేయముతో నే పరిపూర్ణత నీలో నేనుండుటే నాలో నీవుండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెంది నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును అందరూ చప్పట్లు కొడుచు ఈ పరిశుద్ధమైన దేవుని ఏమని వివరించడానికి ఆ పరిశుద్ధమైన దేవుడి రోజు నీ మొరను ఆలకించే దేవుడు నీ మొరను అంగీకరించే దేవుడు నీ రోదన వేదన శ్రద్ధ అవమానం ఏదైనా ఈరోజు తోర్చే దేవుడు ఆయన పరిశుద్ధుడు 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 ఆయన ఈ రోజు నీ వేదన ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును యేసయ్యా నీవు చేసిన మేలు ఏమని వివరింతును యేసయ్య చేసిన ప్రతి మేలును ఏమని వివరించడానికి ఈరోజు ప్రభువా అవును ప్రభువా నీ వివరింతును యేసయ్యా 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 రక్తము రక్తమును ప్రభువా రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అవును నా సహోదరి సోదరురా ఆయన చేసిన కార్యములు ఇంకెందుకు మర్చిపోయావమ్మా ఈరోజు ఆ కార్యములను ఏమని వివరించడానికి ఏమని వర్ణించడానికి ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కదా ఘోరమైన పాపములు ఉన్నప్పుడు అయ్యో నువ్వు ఘోరమైన నిందలు అవమానాలు ఉన్నప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధంగా కడిగాడు కదా ఆయన పరిశుద్ధంగా నిన్ను ఈరోజు పవిత్రంగా కడిగాడు కదా ఏమని ఆయన కార్యాలు మనం వర్ణించగలం ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఈరోజు నీ దేవుడు నీ కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు స్తోత్రం నీ బ్రతుకు జీవితంలో ఎన్నో మేలు చేశాడు
గతించిన నీ పరిచర్య జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నువ్వు గడిచిపోయిన కాలంలో, గడిచిపోయిన దినాల్లో, గడిచిపోయిన మాసంలో అయ్యో ఎంతో రోదన, ఎంతో వేదన, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, 2 చేతులు అయ్యో మరణకరమైన రోగము నిన్ను కమ్మి ఉన్నప్పుడు 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతించి ఆయన మేలులు మన మనసారా స్మరించుకుందామా. స్తోత్రం. అవును, గతించిన కాలములన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి గతించిన 8 మాసాలు తన కృప వెంబడి కృపలో మనల్ని కాపాడిన దేవుడు, అవును, మనల్ని భద్రపరిచిన దేవుడు, అవును, మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు. అందరు కళ్ళు మూసుకుని యేసయ్యా మీకు స్తోత్రమయ్య, మరొక నూతనమైన నెలను మీరు మాకు ఇచ్చారయ్యా. ఈ మాసములో కూడా గతించిన 6 దినాలు, ఇది 7వ రోజున అయినా విశ్రాంతి దినము, పునరుద్ధాన దినం మీ సన్నిధిని మనసారా ఆరాధించుటకిచ్చిన కృపకై స్తోత్రం. 2 చేతులు పైకెత్తి మనసారా హృదయమారా కన్నీటితో ఈరోజు ఆరాధించుకుందామమ్మా. ఎవ్వరు మౌనంగా ఉండాల్సి వీలేదు, సమయం లేదు. ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు అందరూ నీ ఆజ్ఞలే నిదే. ఏదైనా జరుగునా నీ కంచె దాటినా, అవును కదా, మళ్ళీ నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా. యేసయ్యా, అది శత్రువుకు అసలు సాధ్యమే కాదు. అవునయ్యా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై, మళ్ళీ మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా పెంచుకొందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా పెంచుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, శరణా నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే సాధ్యము. ఈరోజు ప్రభువుకి సమస్తము సాధ్యము. ఆమేన్. ఈ రోజుకి ప్రభువుకి నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి సమస్తమును మార్చగలడనే ఆయనకు ఒక్కడికే సాధ్యమమ్మా. ఆయన ఒక్కటే సమస్తమును ఈరోజు మార్చి చూపించగలిగిన దేవుడు. ఈరోజు నీ బ్రతుకు దినములు నాట్యంగా మార్చగలిగిన దేవుడు, నీ దుఃఖ దినములు నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు ఏ కన్నీళ్లు కారుస్తున్నావో ఆ కన్నీటిని తోర్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు మరణకరమైన స్థితిలో పడి ఉన్నావా? అయ్యో మరణకరమైన హాస్పిటల్లో పడి ఉన్నావా? ఆ స్థితి నుంచి ఈ రోజు నిన్ను లేపడానికి దేవుడు ఆయనకి మాత్రమే సాధ్యమమ్మా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నా బ్రతుకు దినములు మారవటానికి నా దగ్గరకు వచ్చినందుకు వందనాలయ్యా. మన జీవితాల్లో ఈ రోజు ఈ జీవితమును మార్చిన దేవుడు ఆయన. ఆమేన్.
ఈరోజు ఈ బ్రతుకుడు శైలిని మార్చిన దేవుడు ఆయన. ఆమేన్. ఈరోజు ఈ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. కోల్పోయిన ఈ రోజు మహిమను తిరిగి ఇవ్వడానికి ఆయన మనం వచ్చున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు కోల్పోయిన శక్తిని, కోల్పోయిన బలమును, కోల్పోయిన వేదన, కోల్పోయినదంతయు ఆయన ఈ రోజు తిరిగి ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చాడమ్మా. ఇంకెందుకు మౌనంగా ఉంటావు నా సహోదరి? ఇంకెందుకు మౌనంగా ఉంటావమ్మా? దేవుడు నీ బ్రతుకులో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు మరిచిపోయి నోరు మూసుకొని ఇంకెన్నాళ్ళు ఉంటావు? ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఏ కథ మొత్తము మారవటానికి ఆయనకు ఒక్కడికి అరగతుంది. ఆమేన్. ఈరోజు నీ బ్రతుకు దినమును మారవటానికి ఆయనకు ఒక్కడికి శక్తి ఉంది. ఈరోజు ఈ సంఘ పరిస్థితి అయినను, నీ బ్రతుకు పరిస్థితి అయినను, నీ బ్రతుకు గడియలైనను, నీ ఉద్యోగ పరిస్థితి అయినను, నీ వ్యాపార పరిస్థితి అయినను, నీ యొక్క వేదన కలిగిన ఈరోజు నీ కుటుంబ పరిస్థితి అయినను ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మారవటానికి ఈరోజు సమర్థుడైన దేవుడు. ఆయన సమర్థుడైన పరిశుద్ధుడు, ఆయన సమర్థుడైన నీతిమంతుడు, ఆయన సమర్థుడైన శక్తిమంతుడు. ఆయన రక్తములు ఈరోజు నీ జీవితానికి విరుగుడుందమ్మా. ఈరోజు ఆయన రక్తంలో నీ పరిశుద్ధమైన జీవితంలో నువ్వు అరుగు పెడతానికి ఈరోజు మొదటి స్థానం. ఈరోజు ఈ నెల ఇదిగో 9వ మాసంలో ఈరోజు నీ మందిరములో నువ్వు ఉన్నావంటే ఆయన కృపమ్మా. ఈరోజు ఈ సమయాన్ని చూడలేక అయ్యో ఎంతోమంది లోకములో పాపములో ఉండిపోయారమ్మా. అయ్యో తాగుడులో, వ్యభిచారంలో, జోర్దంలో ఉండిపోయారు. అయ్యా తండ్రి, ఈరోజు ఎంతోమంది లోకములో మావారే ఉండిపోయారయ్యా. కానీ నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడినయ్యా. అయ్యా ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇంతగా జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడినయ్యా. నిజంగా సహోదరి సోదరుడా, ఈరోజు నీ బ్రతుకు దినములన్నీ నాట్యంగా ఆయన మార్చబోతున్నందుకు ఆయన స్తుతించనమ్మా. అయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గ్లోరీ, 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 గ్లోరీ. ఏసు రక్తమిచ్చేయం, ఏసు రక్తమిచ్చేయం, ఏసు రక్తమిచ్చేయం, ఏసు రక్తమిచ్చేయం. ఈరోజు మీ బ్రతుకు దినములు మీ నాట్యముగా మార్చబోతున్నందుకు వందనాలయ్యా. అయా సంఘములో ఉన్న బిడ్డలను తండ్రి దేవా 200 ఆశీర్వాదంతో మీరు నింపబోచ్చినందుకు వందనాలు. 200 దీవెనతో నింపబోచ్చినందుకు వందనాలు. అయా ఈ సంఘము సరిహద్దులు విస్తరింప చేయబోతున్నందుకు వందనాలు. అయా పాటలు పాడిన వారి యొక్క గొంతులు విస్తరింప చేయబోతున్నందుకు వందనాలు. అయా ఆరాధనలో పాలు పంచుకున్న నీ బిడ్డల యొక్క స్వరములను విస్తరింప చేయబోతున్నందుకు వందనాలు ప్రభా. అయా సంఘ సరిహద్దులను మీరు తండ్రి దేవా విశాలపరచబోతున్నందుకు వందనాలు. పాపములు, శాపములు, నిందలు, అవమానాల్లో ఉన్న వారిని లేవనెత్తినందుకు వందనాలు. అయా మరొక మాసము మాకు ఇచ్చినందుకు వందనాలు. మరొక గడియ మాకు ఇచ్చినందుకు వందనాలు. మరొక దినము మాకు ఇచ్చినందుకు వందనాలు. అయా నీ రాకడ వరకు, నీ దినము వరకు, నీ శక్తి అయా తండ్రి దేవా నీ రాజ్యము వచ్చే వరకు, నీతో పాటు ఎత్తబడే దినము వరకు కూడా ప్రభా నీతో పాటు కలిసి నడిచి ఈ దినములు మాకు ఇవ్వబోచ్చినందుకు వందనాలయ్యా. అయా ప్రభువా నీవిచ్చిన బ్రతుకు దినములన్నిటిని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి దేవా ఈ బిడ్డలందరినీ ప్రభా అయా మీరు నాట్యంగా మార్చబోతున్నందుకు వందనాలు. అయా నిన్ను తండ్రి కనులారా నిన్ను చూసే అయా తండ్రి దేవ స్వరములను, కనులను మీరు ఇవ్వబోచినందుకు వందనాలు. అయా నీ బిడ్డలను తండ్రి దేవ నీ ఆత్మతో నింపినందుకు వందనాలు, నీ శక్తితో నింపినందుకు వందనాలు, నీ బలముతో నింపినందుకు వందనాలు. అయా ఇదిగో తండ్రి దేవ నీ రాకడ వచ్చే వరకు, నీ చిత్తము వచ్చే వరకు మేమందరము సాక్షులుగా జీవించే భాగ్యమును మీరు మాకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దైవమైన నామములో ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము కన తండ్రి, ఆమేన్. దైవ సేవకులు ఒక వాక్యాన్ని పంపించారు పెట్టి, అది కూడా కరెక్ట్గా 8వ మాసానికి ముగింపు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. అంతే కదండి? మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదువుతారా ఎవరైనా? అంతటా యేసు ఇక వెళ్ళిపో,
నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానమునకై వాగ్దానం అనుకోవచ్చు, లేదా ప్రభు ఈరోజు మాతో మాట్లాడిన మాటని మీ ఇష్టం ఏదైనా అనుకోండి. నెలకు దేవుడిచ్చిన వాగ్దానం అని అనుకుంటే, నేనైతే అనుకున్నాను ప్రభు ఈ నూతనమైన నెలలో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అంతటా యేసు, ఎవరు? అంతటా యేసయ్య చెప్తున్నారు. ఎవరితో? నాతో. ఎవరితో? మీతో చెప్పట్లేదా? మరి చెప్తే వేసుకోండి మరి గుండె మీద చెయ్యి. నాతో ఏమని చెప్తున్నాడంటే, నీవు ఇక వెళ్ళు. ఓకే, వెళ్ళిపోతాను ప్రభువా. రైట్, ఎక్కడికి వెళ్ళాలి? నీవు విశ్వసించిన ప్రకారము వేసుకుని చెప్పు. నేను విశ్వసించిన ప్రకారము నాకు అవును గాకని శతాధిపతితో. ఇప్పుడు శతాధిపతి ఎవరు? అప్పుడు నాతో చెప్పాడు. ఏమని? నేనేదైతే విశ్వసించానో ఆ విశ్వసించిన ప్రకారము అది నాకు జరిగిందని నా ప్రభువు నాతో చెప్పాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం నాకు పంపగానే నేను దాన్ని చూసిన తర్వాత, నేను పంపినప్పుడు చిన్న పని మీద బయటికి వెళ్ళాను. నేను వెంటనే ఆ వాక్యాన్ని నేను చూసి నేను అప్పుడు అనుకున్నాను ఏంటంటే, ఎస్, నేను కోరుకున్నట్టే నాకు అవునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ నెలలో నీవేదైతే కోరుకుంటున్నావో నీవు విశ్వసించిన ప్రకారం మనందరి జీవితాల్లో మన ప్రభువు నిశ్చయముగా జరిగించునుగాక. ఆమేన్ అని గట్టిగా ఈ 3 సార్లు చెప్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిశ్చయంగా అట్టి రీతిగా జరిగించబోతూ ఉన్న మన దేవుడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఇది నా జీవితంలో జరుగుతుందని నేను అసలు అనుకోలేదండి. మరి ఏమైందండి? జరిగింది అలాగా. అట్లా జరగడానికి గల కారణం ఎవరు? మనం ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ సంగతిని మనం ఆలోచిస్తే, నేనేదైతే కోరుకుంటున్నానో, నేనేదైతే విశ్వసిస్తూ ఉన్నానో దాని ప్రకారం జరగాలి. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, 2 రకాలుగా. ఫస్ట్ ఏంటి? మనము ఏం చెయ్యాలి? నేను అన్న మాట అందరికి అర్థమవుతుందా? సుప్రియ, నీకేం కావాలో కోరుకో. పర్లేదు కోరుకో. అన్నయ్య దమ్ బిర్యానీ కావాలి. మనసులో కోరుకున్నావా? లేదు, నన్ను అడుగు, ఉన్నప్పుడు తీసుకెళ్తాను, అడుగు. హల్లెలూయా. సరే, మీరు చెప్పలేకపోతున్నారు కదా. నీకేం కావాలో కోరుకోమని మీ అమ్మ అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు? నీ పేరేంటి? మిన్ను. మిన్ను మిన్ను నీకేం కావాలమ్మా కోరుకో అని డాడీ మమ్మీ అడిగారు అనుకో, ఏం కోరుకుంటావు? చెప్పు. బొమ్మలు కావాలి. ఆమె ఆశ బొమ్మలు. రైట్. నీ ఆశ ఏంట్రా? నీకేం కావాలని కోరుకుంటావు? మార్క్స్. స్కూల్లో చదువుకుంటుంది కాబట్టి మార్క్స్ రావాలి. మీకేం కావాలమ్మా? చెప్పు, పర్లేదు. పిల్లలు ఉన్నారా? పెళ్ళిళ్ళు కావాలని కోరుకుంటావా? ఉన్న అప్పులు ఉన్నాయా? అప్పులు తీరాలని నేను కోరుకుంటా. ఇట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? శతాధిపతి. నేను ఆయన కోసం మాట్లాడుతున్నా. ఈ శతాధిపతి ఈరోజు నేనేం కావాలమ్మా అంటే, ఆమె ఇష్టం, నాకు బొమ్మలు కావాలి. తను చదువుకుంటుంది, తన స్టడీస్లో తనకి ఒక మంచి ర్యాంక్, మార్క్స్ కావాలి. అప్పులతో ఉన్నాం, అప్పుల బాధలు మంచిదే కాదని నేను అన్ను. కానీ ఈ శతాధిపతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడంటే, ఈయన 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఈయన క్యారెక్టర్. ఇక్కడ ఈ క్యారెక్టర్లో మనం చూసుకుంటే అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడతాడు. ఏంటంటే, ఈ శతాధిపతి కోరుకున్నది ఏంటో తెలుసా? ఏంటి? ఎస్, దాసుడు స్వస్థపడాలి, దాసుడు బాగుపడాలి. ఇది ఎవరన్నా కోరుకుంటారా? ఈరోజు మందిరానికి వచ్చారు కదా, ప్రభువా ఎవరైనా సరే మమ్మల్ని బట్టి
నూతనమైన ఆత్మల మందిరానికి రావాలయ్యా, ఇలా ఎప్పుడైనా కోరుకుందా? ఉన్నదా? మరి ఉంటే ఏం చేయాలి? అది విశ్వసించిన ప్రకారంగా జరగాలంటే దానికి కావలసిన ఏమంటారు ఇంగ్లీష్లో, ఇమిగ్రెంట్సా, దాన్ని ఏమంటారు, బిర్యానీ వండాలంటే ఏ వేసుకుంటాం మనం? ఇంగ్రీడియంట్స్ కావలసిన, నేను తెలుగులో చెప్పాలంటే పరికరాలు, అంతేనా? ఇప్పుడు మరి ఎవరైనా మందిరానికి రావాలంటే మనకు కావలసిన క్వాలిటీస్ కూడా కొన్ని, అవి చూస్తేనే కదా మందిరానికి వెళ్తున్నారండి వీళ్ళు, నేను కూడా ఆ మందిరానికి వెళ్ళాలి. అక్కడ ఏదైతే వాళ్ళు విశ్వసిస్తున్నారంట, విశ్వసించిన ప్రకారం వాళ్ళకి జరుగుతుందని బయట ప్రజలకు వినబడాలా. ఆ వినపడితేనే ప్రభు కొంతమందిని మందిరానికి తీసుకొస్తాడు. ఇదొక కోరిక అయితే, ఇంకో కోరిక చెప్పనా? నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయుడిగా, ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మన జీవితాల్లో ప్రతి క్షణం కూడా మెదులుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున కోరుకోమంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కోరుకుంటారు, మంచిదే. ఆత్మీయుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా? ఈ మందిరానికి, ప్రభువా నేనున్న మందిరంలో దేవా నూతనమైన ఆత్మలు ఇక్కడికి రావాలయ్యా, అనేకులు బయట నశించిపోతూ ఉన్నారు, వారు రక్షించబడాలి. శతాధిపతి అంటే ఒక్క మాటలో చెప్పనా, 100 మందికి పైన అధికారి. 100 మందికి పైన అధికారి కోరుకుంటున్నాడంటే తెలుసా? ఆ శతాధిపతి ఉన్నటువంటి ఆ క్యాంపైన్లో, ఆయన ఒక మిలిటరీ కదా, ఒక ఆర్మీ. ఆ ఆర్మీలో తన తోటి ఆయన సహోదరుడే కావచ్చు, ఆయనకి బాగోలేదు, ఆయనకి నీరసం చేసింది, దాన్ని బట్టి ఈయన బాగుపడాలనే ఆశ ఎవరికి ఉన్నది? ఆ అనారోగ్యంగా ఉన్నవాడికి ఉందలేదు నాకైతే తెలియదు, కానీ ఈ యజమానికి, ఈ శతాధిపతికి మాత్రం నా దాసుడు ఎలాగైనా సరే బాగుపరచబడాలి, నా దాసుడు ఎలాగైనా సరే బాగోవాలి, ఇదే ఆయన ఆశ. నేనంటాను ఒకసారి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఎవని మనస్సు కాపాడుదువు, ఎందుకు ఒక మనిషి ఈ రోజున పూర్ణ శాంతి గలవాడుగా కాపాడబడలేకపోతున్నాడు, లేదా అతడు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాడు అని అంటే, ఆయనకి ఎవని మీద మనస్సు ఉందో తెలుసా? ఈ లోకం మీద మనస్సు, ఈ లోక పారంపర్య ఆచారాల మీద మనస్సు. మరి ఎక్కడుండాలి ఆ మనస్సు అని అంటే, ఎవని మనస్సు అయితే సంపూర్ణంగా దేవాది దేవుని పైన ఆధారపడి ఉంటుందో వానిని మాత్రమే నా దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడి నెక్స్ట్ ఆయన కాపాడేస్తాడు. ఆయన ఎవరి మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు? యాలయనగా అతడు నాయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మనకు కలిగే ప్రయోజనాలు అని మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని మీద మనము ఆనుకోవాలి. ఆనుకుంటేనే మనకు పూర్ణ శాంతి, లేకపోతే ప్రశాంతత అనేది మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా, నేను పదే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానేంటో తెలుసా? ఇందాక కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. మెడికల్ షాప్కి వెళ్తే ప్రక్కన ఒక ముసలాయన ఉన్నాడు. ఇంత పోసి ఆయనకి ఒక 70 ఏళ్ళు పైబడే ఉంటాయి. ఆయన మెడికల్ షాప్లోకి వచ్చి మందులు తీసుకుంటున్నాడు. నాకు ఆయన చూసి అనిపించింది, ఈయన మెడికల్ షాప్లో ఇప్పుడే నా ప్రక్క నుండి 500-600 ఖర్చు పెట్టాడు, అట్లా వారానికి ఎన్ని ఖర్చు పెడతాడు ఆయన? ఎంత ఖర్చు పెడతాడు? నెలకి ఎంత అవుతుంది? నిజంగా ఈ రోజున డబ్బు ఉందనే మాట కానీ
ఆ డబ్బుతో మనిషి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. మరి ఎక్కడ ప్రశాంతత? ఒంటి నిండా బంగారం వేసుకుంటే ప్రశాంతత మనిషికి వస్తుందా? మరి ఎక్కడుంది ప్రశాంతత? దేవుని సన్నిధిలో ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు నిజమైన ప్రశాంతత మనం చూడగలం. హల్లెలూయా. ఈ విశ్వాసం మన క్రైస్తవ జీవితాల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నది అని అంటే ఒకటే విశ్వాసము. మీరు ఎక్కడ చూసుకోండి, బైబిల్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు మీరు చూసుకుంటే విశ్వాసం అనేది లేకుండా మన జీవితాల్లో ఏ కార్యాలు కూడా జరగవు. ఆత్మఫలాలు మీకు గుర్తున్నాయా? 8 ఎన్ని ఆత్మఫలాలు ఉంటాయి? 9 ఆత్మఫలాలు. 9 ఆత్మఫలాల్లో ఇప్పుడు నేను చెప్పిన మాట ఉంటుందా ఉండదా? ఉంటుంది. విశ్వాసం అనేది ఎక్కడైనా సరే అది పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు ఆది నుండి కూడా దాన్ని రాసి ఉంచింది. దేనికో తెలుసా? నేనెప్పుడు విశ్వాస వీరుడుగా బ్రతకాలి. హల్లెలూయా. హనోకు ఎట్లా బ్రతికాడు? హనోకు ఎలా బ్రతికాడండి? దేవునికి ఇష్టడుగా ఆయన, విశ్వాస వీరుల్లో ఆయన పేరు ఉందా లేదా? నోవహు పేరు, ఆయన ఎట్లా బ్రతికాడు? విశ్వాసంతోనే. ఆయన చెప్పాడు, అరే బాబు ఇలాగ చెయ్యి అంటే అలాగే చేశాడు. రేపు వరద వస్తుందా, భూకంపం సునామీ వస్తుందా, ఇవన్నీ అడగలే. నేను అంత చెయ్యాలా బ్రో? చెయ్యి. దేవుడు చెప్పింది చేయడమే. అట్లా మన జీవితాల్లో మనం ప్రభు మాటను బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు, దేవుని మీద మన విశ్వాసం ఉంచి మన జీవితాల ముందుకు కొనసాగించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో మనము విశ్వసించిన ప్రకారంగా, రెండోది మనము కోరుకున్నట్లుగా మన జీవితాల్లో దేవాది దేవుడు చేసి ముగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి 8వ అధ్యాయంలో 5వ వచనం ఉంది కదా, చూడండి ఒకసారి. మొదటి నుంచి మనం చూసుకుందాం. 5వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త. 1-2 విషయాలు నేను చెప్తాను క్లుప్తంగా. చూడండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు అదిగో పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఆయన్ను వేడుకొన్ను. యేసు నేను వస్తాను, స్వస్థపరుస్తానని యేసయ్య చెప్తున్నాడు. అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి చూడండి వచ్చుటకు నేను పాత్రుడను కాదయ్యా, నీవు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతితో యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఆయన కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన వచ్చి రాగానే పక్షవాయువు రోగంతో పడిన ఒకరిని ఇక్కడికి తీసుకొస్తారు. చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ శతాధిపతి ఆయన ఒక ఇశ్రాయేలీయుడు, యూదుడు కాదు. ఆ రోజున యూదులకి ఇశ్రాయేలులకి చాలా వ్యత్యాసం, చాలా సంబంధం ఉండేది. ఈయన ఇశ్రాయేలీయుడు. ఈయనతో ప్రభు అంటాడు, సరే ఓకే, నీ ప్రాబ్లం నువ్వు చెప్పావు కదా, సరే నేను వస్తా, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆయన అనే మాట చూడండి, అక్కడ చక్కని మాట. ఆయన చూడండి 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను అసలు ఎక్కడయ్యా, అసలు నాకు అసలు యోగ్యత ఉందా? ఈరోజున ప్రభువును మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈరోజున ప్రభు రక్తం చేత కడగబడిన మన జీవితాల్లో అసలు యేసయ్య అనే పేరు మాట్లాడే అర్హత మనకి అసలు లేదు చెప్పాలంటే.
లేదు, ఒక ప్రకారంగా లేదు. కానీ ప్రభువు తన కృపచేత మనకు అట్టి కృపను ఏది మనం పాడుకున్నాం కదా, ఏమని నిన్ను నేను ఎందుకయ్యా నీ సొత్తుగా మారితిని. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు శిలువ రక్తములో మనము కడగబడ్డాము కాబట్టి సకల ఆధిపత్యము కూడా ప్రభువు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఈయన ఇశ్రాయేలుడు కదా, ఈయనకి అంత యోగ్యత. అరే బాబు, నేను ఎక్కడో అన్నయ్యా, నువ్వు యూదుడివి, నేను ఉత్తి ఇశ్రాయేలీయుడిని, నీవు నా ఇంట్లోనికి వస్తావంటే అసలు నేను పాత్రుడనే, నేను వచ్చి బాగుపడుతాను రా నిన్ను, నేను వచ్చి నిన్ను అమ్మా ఎలా చూడు ఫోన్ బంద్ చేయి, నేను వచ్చి నిన్ను స్వస్థపరుస్తా, నేను వచ్చి నిన్ను బాగు చేస్తా. నువ్వు చేయవలసిందేంటి? యేసు ప్రభు చెప్పకముందే శతాధిపతికి ఆయనకు ఉన్నది ఏంటో తెలుసా? శతాధిపతికి ఉన్నది ఏంటో చెప్పండి. ఎస్, హల్లెలూయా. ఈ విశ్వాసము ఈ ఇశ్రాయేలీయునికి, ఈ శతాధిపతికి ఉన్నదని ప్రభు ముందే గుర్తెరిగాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అసలు ఆ మాట అంటే ఈయన నన్ను ఏమనుకుంటాడు, రమ్మంటాడా, లేదంటే అసలు నన్ను ఏమంటాడో అని ఈయన కూడా అనుకున్నాడేమో. ఒకవేళ నిజంగా విశ్వాసము ఆయనలో ఉంది కాబట్టి ఆ విశ్వాసము ద్వారా చూడండి 9వ వచనం, నేను కూడా అధికారానికి అయ్యా ఎందుకు అధికారంలో పడిన వాడంటే 100 మందికి పైగా ఈయన ఎవరైనా అధికారి. మరి ఈయన ఒక అధికారానికి లోబడాలి కదా. ఈరోజు ఒక పని చేస్తున్నాం మేము నాయకుల దగ్గర, ఆ యజమానుడు ఒక మాట అన్నా లోబడాల్సిందే, ఆయన ఏం చేసినా కూడా లోబడాల్సిందే. స్కూల్లో టీచరు స్టూడెంట్ని కొడితే అబ్బాయి తిరిగి కొడతానంటే అర్జెంటుగా టీసీ ఇచ్చి రెడ్ మార్క్ వేసి గెట్ లాస్ట్ అంటారు, అంతే. హల్లెలూయా. అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇప్పుడు ఈయన ఒక అధికారానికి లోబడిన వాడండి. ఆయన ఏమంటాడు తర్వాత చూడండి, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నెక్స్ట్ అది సంగతి ఇందాక అన్నాం కదా, ఒకరిని పొమ్మంటే పోవాల్సిందే, రమ్మంటే అబ్బాయి రానండి అన్నామనుకో, అటు నుంచి అంటే ఏ ఊరు బస్సు చూసుకోవడం, సాయంకాలం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేసి అది సంగతి. నెక్స్ట్ పొమ్మంటే పోవును, రమ్మంటే రావాలి. నా దాసుని పని చేయమంటే ఈ పని చెయ్యమ్మా అని చెప్పాడు యజమాని, చెయ్యాల్సిందే. మందిరానికి వచ్చావు, మందిరం ఎలా ఉండాలి? సేవకుడు అమ్మ అక్కడ ఆ కాగితం ముక్కుందరా తీయంటే అబ్బే కాదండి నేను ఎందుకు తీస్తాను, పని అది ఏంటి అన్నావు అనుకో, ఓకే రైట్, ఒక్క ప్రార్థన చేస్తాడు అంతే పాస్టర్ గారు. ఏమైతే తర్వాత నువ్వు ఆయన చెప్పడం మళ్ళా వారం వచ్చి నువ్వే పాస్టర్ గారు చెత్త ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నేను పొమ్మంటే పోతాడయ్యా, నా క్రింద ఉన్న ఆయన రమ్మంటే వస్తాడు, ఆ పని చేయమంటే ఖచ్చితంగా చేయాల్సిందే. 10వ వచనం, యేసు ఈ మాట విని ఎవరి మాటలకు ఆశ్చర్యపడ్డాడు? శతాధిపతి చెప్తున్న మాటలకు యేసు ప్రభువుకు ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఎందుకు అసలు యేసు ప్రభువుకు ఆశ్చర్యం కలిగిందో తెలుసా? ఎందుకో తెలుసా? నేను ఇంటికి వస్తాను అనని, బాగుపరుస్తాను అనంటే అబ్బే అసలు నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను అసలు పాత్రున్నే కానంటున్నాడు ఈ ఇశ్రాయేలీయుడు, ఈ శతాధిపతి. మరలా అంటాడు, ఒక అధికారం కలిగినోడు. యేసు ప్రభుకి ఏమైనా అధికారం ఉందా? సర్వాధికారం ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన సర్వాధికారాన్ని దేవుడు కదా. కానీ అక్కడున్న ప్లేసులో ఆయనకి అధికారం అనేది లేదు. ఇంత అధికారి నన్ను ఆఫ్టర్ ఆల్ నన్ను ఇలా వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా నన్ను అడుక్కున్నాడే. ఇప్పుడు ఈయన విశ్వాసానికి దేనికి ఆశ్చర్యపడ్డాడో తెలుసా? ఆయన యేసు ప్రభు శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభుకే ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం గట్టిగా, హల్లెలూయా.
ఈరోజు నీకున్న విశ్వాసం, నాకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడే విధంగా ఉందా? ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? నేను మొన్న సేవకుడు చెప్తున్నాడు, ఏమైనా చేయగలవు కథ మొత్తం అబ్బాయి మార్చేస్తాడు దేవుడు. ఆయన కథ మొత్తం మారుస్తాడు ఖచ్చితమే. అయితే యోబుకు వచ్చిన శ్రమ ఏంటి? యోబుకు వచ్చిన శ్రమ చెప్తారా? యోబుకు వచ్చిన శ్రమ ఏంటి? పాటలు పాడుకోవడం వరకు. కుష్ఠరోగం వచ్చింది కదా యోబుకి. ఆ కుష్ఠరోగాన్ని దేవుడు మార్చాడా? దేవుడు మార్చాడా? ఒకవేళ అట్లా ఉన్నా కూడా కథ మొత్తం మార్చేస్తావు ప్రభువా, ఏమైనా చేస్తావు అని పాడతారు ఎవరన్నా పాట? ఎందుకు? విశ్వాసం లేదంతే. హల్లెలూయా. యోబుకు విశ్వాసం ఉంది. యోబుకు విశ్వాసం ఉంది కాబట్టే ఇది వెరిగిన యేసు అంటాడు, ఆడుతా అక్కడ ఉంటాడు సాతానుగాడు, అరే బాబు నువ్వు డబ్బు తీసేయమంటావా? తీసేస్తా. కాదు, కొడుకుల్ని తీసే, సంతానం మొత్తం ఎగిరిపోయింది. విశ్వాసం కోల్పోయాడా యోబు? కోల్పోయాడా? నెక్స్ట్ అంటాడు, మగా బిడ్డలు ఏముందిలే, మళ్ళా కనొచ్చు, మళ్ళా పుడతారులే, అది కాదు, ఆస్తి తీసే. సరే ఓకే తీస్తా. ఆ చుట్టూ ఉన్న కంచెను కొంచెం అయినా తీశాడు, ఆస్తి పోయింది. విశ్వాసాన్ని కోల్పోయాడా యోబు? ఎందుకు? ఎందుకు? సరే ఓకే. ఇప్పుడు అంటాడు, అవన్నీ కాదే యేసయ్య. ఎవడంటాడు? దెయ్యంగాడు దేవుడితో మాట్లాడతాడు, సాతానుగాడు. ఏమని? అయ్యా ఓ యేసయ్య ఇవన్నీ కాదు కానీ నువ్వు ఆయనకో రోగం పెట్టు. సరే ఓకే. పెట్టాడా లేదా? పెట్టినప్పుడు కూడా యోబు విశ్వాసాన్ని కోల్పోయి భార్య వచ్చి అంటది, ఓరు నాయనోయ్ ఎందుకయ్యా బాబు కురుపులతో సీమ కారిపోతుంది, చిల్ల పెంకులతో గోక్కుంటున్నావు, బూడిదలో కూర్చుంటున్నావు, మనకి చెప్తుంటేనే అంటుంది కదమ్మా. మరి ఆయన ఎలా ఉన్నాడు? అట్లాంటి పరిస్థితుల్లో కూడా భార్య వచ్చి అంటది, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, చనిపో అంటది. దేవుణ్ణి దూషించాడా? దేవుని పైన విశ్వాసాన్ని ఏమాత్రమైనా కొంచెమైనా వదులుకున్నాడా? ఎందుకు? ఈ లోకంలో, ఈ తుచ్చమైన అభిలాషల కొరకు కనుక నేను దేవుణ్ణి దూషణలాడితే, దేవుణ్ణి నేను తృణీకరిస్తే, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కనుక నేను వదిలేసుకుంటే, రేపు నిత్య రాజ్యములో నాకు దేవుని ద్వారా వచ్చే ఆ యొక్క ఉన్నతమైన పిలుపుకు నేను వారసును కాలేను కదా అని భూమి మీద ఉన్నప్పుడే యోబు తెలుసుకుని ఒక్క మాట కూడా అన్యాయంగా ఎవరిని పన్నెత్తి మాట. ఏం విశ్వాసం అండి యోబుది! హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు ఈ విశ్వాసాన్ని చూసిన పరమ తండ్రి అయిన దేవుడు రెండంతలుగా యోబుకు ఆశీర్వాదాన్ని, హల్లెలూయా. ఈ విశ్వాస వీరుల జాబితాల్లో ఈ యోబు పేరు కూడా. యోబు వంటి సహనాన్ని మీరు విన్నారా? వినాలి అప్పుడప్పుడు యోబును గూర్చి. మన పితరులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరిని గూర్చి కూడా మనము వినాలి. ఎందుకు నేను మీకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను అని అంటే, విశ్వాసములో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? చస్తా, విశ్వాసం మాత్రం నేను ఎన్నటికీ వదులుకోను. హల్లెలూయా. నువ్వు కోరుకో, నువ్వేం కోరుకుంటావో కోరుకో. ఈ సెప్టెంబర్ నెల 7వ తారీఖు, ఈరోజు ఆదివారం కదా, కోరుకో. నువ్వు కోరుకున్నట్టే నీకు జరగాలనంటే విశ్వాసం ఉండాలి. నీవు విశ్వసించిన ప్రకారంగా జరగాలి అనంటే నీలో ఏముండాలా? విశ్వాసము లేని క్రియ, అది క్రియలు లేని విశ్వాసము మృతం. సింపుల్ కదా. అయ్యో మన అందరూ బాగా తెలుసు విశ్వాసం గురించి మాట్లాడడం అంటే, అబ్బాయి అసలు మాకు దేవుని మీద మామూలు విశ్వాసం కాదండి. అవునా? పక్కనున్న ట్యాంక్ బండి కదా, ట్యాంక్ బండిలో తోసేసి మళ్ళా వచ్చి తిరిగి పైకంటే వస్తారా? అబ్బాయి మురుకు నీళ్ళండి బాబు, కొంపు. దాని దగ్గరికి వెళ్తేనే వాసన, బ్యాడ్ స్మెల్.
మరి విశ్వాసం ఏంటంటే తెలుసా, అటువంటి స్థితిలో కూడా మునిగేసి ఆ పక్కకి వస్తేనే విశ్వాసం. యోబుని కోసం మనం మాట్లాడుకున్నాం కదా, యోబుకు వచ్చిన శ్రమలలో ఎంత కూడా విశ్వాసాన్ని వదులుకోలేదు. హల్లెలూయా. అందుకు యేసయ్య ఆశ్చర్యపడిపోయాడు. శతాధిపతికున్న విశ్వాసం చూసి ప్రభువే, అమ్మ చదువు మాట, యేసు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని అదిగదిగో చూచి అంటాడు ఆయన, ఇశ్రాయేలులో ఎవనికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు నిశ్చయముగా మీతో అందరూ చప్పట్లు కూడా యేసయ్య నామాన్ని కనపడతామా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులో ఎవనికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు ఆయన చూడలేదు. ఎంత అద్భుతమైన మాట అసలు, నిజంగా ఇది ఎంత ఉన్నతమైన మాట అండి. చూడండి, ఇట్లా నిజంగా యేసయ్య ఫస్ట్ అలా ఆశ్చర్యపడిపోయాడు. దేనికంటే ఆయన విశ్వాసం చూసి. నెక్స్ట్ ఈ విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడిన ఆయన అంటూ ఉన్నాడు, వెనక వస్తున్నారు కదా, హలో బ్రదర్ విన్నారా, ఇదిగో ఈయన ఎవరో తెలుసా, ఇశ్రాయేలీయుడు, దేవుణ్ణి ఎరుగని ఒక జనమయ్యా. అటువంటి వాడు చూడండి ఎంత విశ్వాసంగా మాట్లాడుతున్నాడో. ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధి తెచ్చుకోండిరా అంటున్నాడు అంతే యేసయ్య. ఏమన్నాడు? అంతే, బుద్ధి తెచ్చుకోండి. ఎవరిని చూసి? ఈయన్ని చూసి. ఈ రోజున ఎట్లా అయిపోయింది తెలుసా క్రైస్తవం అనేది? క్రైస్తవులు ఏమండి బయట ఆయన వచ్చి మనల్ని చూసి బుద్ధి తెచ్చుకోవట్లే, ఈయన మనం వెళ్ళి వాళ్ళని చూసి అబ్బాయి ఎంత బాగా ఎగురుతున్నారో చూసావా, ఎలాగా అస్సలా ఇప్పుడు ఎలా అయింది ఇది, రేపు క్రిస్మస్కి మనకి కూడా ఉంది కంగారు పడకండి రోయ్, అది సంగతి. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి అంతే కదా అన్న. ఈరోజు లోకంలో జరిగేది ఏంటో తెలుసా, నిజంగా నువ్వు నాకు ఈ మాట ఇచ్చిన తర్వాత నా బుర్ర గిర్రం తిరిగింది తెలుసా. నిజంగా అసలు విశ్వాసం అరే ఒక అన్యుడండి, అన్యుడికి ఇంత విశ్వాసం చూసి యేసయ్య ఆశ్చర్యపడిపోయాడు. ఎక్కువేం డిస్కషన్ చేయట్లేదు నేను ఈ వాక్యం వరకు. ఒక్కడే మాట, నీ విశ్వాసం చూసి పరమందున్న దేవుడు ఆశ్చర్యపడిపోవాలి. హల్లెలూయా. విశ్వాసిస్తే చాలంతే అద్భుతాలు నీ జీవితంలో. ఇంకొక ఆవిడ కోసం చెప్తా, ఇంకొక దేవుడు ఇంకా టాపు. చూడండి ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము ఇదే మాట మీకు మరలా ఒకవేళ లూకాసు వార్త 7:9 ఇప్పుడు మనం జ్ఞానం చేసుకున్నాం కదా, ఈ శతాధిపతి కోసం ఉంటుంది. అయితే అది వద్దు కానీ లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనం చూడండి ఒకసారి. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 verse 48. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు ఎక్కడి నుంచి చదువుకోవాలనంటే 40వ అధ్యాయం నుండి మీరు చూస్తే 48 వరకు, లేదు 48తో కంప్లీట్ అవుతుంది. 40 నుండి 48 వరకు ఇక్కడ ఉన్న సందర్భం ఏంటో నేను చెప్పి ముగించేస్తా. హల్లెలూయా. వినాలనుందా? ముగించేయండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. మాటలు బోరు కొడుతున్నాయా? ఏమైనా కోపంగా మాట్లాడుతున్నానా? కోపంగా మాట్లాడతాను నేను కొంచెం. ఎందుకు? నేను బాగుపడాలి, మనము బాగుపడాలని, అంతే, ఇంకేం కాదు. హల్లెలూయా. సున్నితంగా చెప్పమంటారా? సంతూర్ బేబీ సోప్ రాయమంటారా? జాన్సన్స్ బేబీ సోప్ రాయమంటారా? హల్లెలూయా. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే వినండి, ఈమె కూడా సేమ్ ఇదే. ఎవరిదంటే మన ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా శతాధిపతి, సేమ్ మ్యాటర్ అనమాట. ఇక్కడికి చూడండి అమ్మా, నా వైపు చూడండి.
యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఒక అమ్మాయి వచ్చి, ఈవిడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒక అమ్మాయి కూడా ఉంది. ఈ కుమార్తె కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే చనిపోయినట్లే. ఇప్పుడు ఈవిడొచ్చి యేసు ప్రభువుని, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది ప్రభు, దయచేసి నా కుమార్తె నీవు బ్రతికించు అని అంటాడు. యేసు ప్రభు మామూలుడు కాదు. ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి కూడా చూస్తాడు. చూడకుండా చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఇప్పుడు ఏమైందంటే, యేసయ్య ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ వచ్చి, ప్రభువా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, దయచేసి నా కుమార్తెను బ్రతికించవా అని అనుకుంటే, ఈయనేమంటాడు, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. ఇంకొక అధ్యాయంలో ఉంటుంది, ఈమె కోసమే మీరు ఆలోచిస్తే అది మార్కు సువార్తలో ఉంటుంది ఈవిడ కోసం. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ కొంచెం మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 34. అదేనా? అతనితో కూడా 23. ఓకే. ఇదో ఒకటి నేను చదవమంది 34 కదా, 34 చూడమ్మా. 5:34. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్ము. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నది ఇక్కడ ఉంది. అసలు ఈ మ్యాటర్ ఏంటంటే, ఈ స్త్రీ ఒక అన్యురాలు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కుమార్తెను బాగు చేయమని అడుగుతూ ఉంటుంది. యేసయ్య 2-3 సార్లు ఆయన ఏమీ విననట్లుగా ఆయన దారిన ఆయన వెళ్ళిపోతా ఉంటాడు. వెనకాల ఉన్న శిష్యులు, ప్రభువా ఎందుకయ్యా పొద్దుటి నుంచి ఆమె తిరుగుతున్న వెనకాల స్వస్థపరచమని కుమార్తెను కొరకు ఆమె బాధపడుతుంది కదా, ఒకసారి ఓ చూపు చూడు, చూస్తే అయిపోద్ది కార్యం. అయితే యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటే, ఆయన అంటాడు ఒక మాట, అమ్మా బల్ల మీద ఉన్న రొట్టె ఈ భోజనం చూసావా, ఒక్క రకంగా చెప్పాలంటే కుక్కతో పోల్చాడు ఆమెను. ఆ మాటకు ఆమె చెప్పిన అద్భుతమైన ఆన్సర్ ఏంటో తెలుసా? ప్రభువా యజమాని బల్ల మీద నుండి పడుచున్న రొట్టె ముక్క కుక్క పిల్ల తింటాది కదా నాయన అన్నట్లుగా ఆమె ఆ కుక్కతోనైనా పోల్చుకుని అద్భుతంగా యేసు ప్రభు ఎదుటి తన విశ్వాసాన్ని కనపరుచుకుంది. వెంటనే తన కుమార్తె స్వస్థత పడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి సంబంధము అని అంటే, 2-3 సార్లు యేసయ్య చీకొట్టినా కూడా తిరిగి వెళ్ళిపోకుండా మూడోసారి వచ్చి ప్రభువుని ఆమె బ్రతిమాలుకోవడం చూసి యేసు ప్రభువే ఆశ్చర్యపడిపోయాడు. హల్లెలూయా. ఇద్దరు చేసిన ఘనకార్యాల కొరకు యేసయ్యకి ఏం కలిగిందో తెలుసా? ఆశ్చర్యం కలిగింది. అసలు ఎటువంటి వాళ్ళు భూమి మీద ఉండడం, నేను ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరుగని వాళ్ళు కాదు వీళ్ళు, దేవుణ్ణి ఎర్రగని వాళ్ళు. అసలు వీళ్ళు నేను అనుకుంటా యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అయితే కాదు. ఎందుకంటే యేసు ప్రభు క్లారిటీగా చెప్పాడు అక్కడ. అందుకే ఆయన వారి విశ్వాసాన్ని చూడాలి గనుకనే యేసయ్య 2 సార్లు ఆమెను అవ్వదమ్మా, అవ్వదు, ఈమెలో ఉన్న విశ్వాసం తన కూతురిని బ్రతికించుకుంది. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు చెప్పాలి. నీతిమంతుడు, ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడి విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు. బ్రతకాలంటే ఖచ్చితంగా విశ్వాసం అనేది కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కూడా మనము కాలేము. ఇంకెన్ని చూస్తారు మీరు దేవునికి విశ్వాసం? ఆయన అంటాడు, నిజంగా ఈరోజు
విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా నేను ఎంతకాలం మీతో ఉంటాను. ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడు. యేసయ్య మనతో ఉన్నాడు. ఆ రోజున యేసయ్య వాళ్ళతో కూడా ఉన్నా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా నేను ఎంతకాలం మిమ్మల్ని. ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నారంటే మీరు ఏమన్నారు? అన్నారా లేదా? మరి మిమ్మల్ని అనొచ్చా విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని? అనమంటేనే అంట, లేకపోతే ఓకే యేసు రక్తం చేయ నేను అన్న మిమ్మల్ని. ఎందుకు నేను అలా అన్నానంటే విశ్వాసులుగా బ్రతుకుతున్నాము కానీ విశ్వాస జీవితాన్ని జీవించలేకపోతున్నాం. అందుకు అన్నాడు యేసయ్య వాళ్ళని ఆ రోజు, విశ్వాసం లేని మూర్ఖతరం వారు నేను ఎంతకాలం మీతో ఉంటా. నిజంగా మాట బాధతో చెప్పాడంట ప్రభు ఆ రోజు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం చేయాలి? మన వాగ్దానం ఏంటి? ఈ ఎన్నో నెల 9 అబ్బా ఇంకో 3 నెలల్లో మళ్ళా హ్యాపీ హ్యాపీ వచ్చేస్తుంది. కాలం గడిచిపోతూ ఉన్నది. మన జీవితం త్వరగా ఏమవుతుంది? హ్యాపీ బర్త్డే చెప్తున్నామంటే డెత్ డే దగ్గర పడుతుందని అర్థం. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే అంటున్నాం హ్యాపీగా. ఆ తర్వాత ఏమవుతుంది? అది నేను అంటాను, అది దగ్గర పడుతుంది కాబట్టి మన విశ్వాస జీవితాలు నిజంగా అండి తెలీదు. ఏమో ఎవరు ఎంతకాలం ఉంటామో తెలీదు. అయితే ఒకటే ఆ రోజు ప్రభువు చెప్పాడు, అందుకు పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా హల్లెలూయా. బల్లా బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిస్మాలకు ఇవ్వాలి ఇంక మీరు అయ్యగారు. బాప్తిస్మాలు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 అక్క మీరు కూడా 5 ఉన్నారండి అయ్యగారు మన సంఘంలో. ఇప్పుడు చూడండి ట్యాంక్ బండికి వెళ్ళిపోదాం ఒకసారి. ప్రభు ఆ రోజు అని చెప్పిన మాట ఏంటో తెలుసా? అందుకు పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయి ఎప్పుడు తెలుసా? ఆ మాట మనం చెప్పాల్సింది యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఆ మాట, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుకున్నాను, అయిపోయింది, చనిపోయాను, ఇప్పుడు నేను నీతో తిరిగి లేస్తానయ్యా. ఆయనతో తిరిగి లేస్తే యుగ యుగాలు ఏమవుదునో నే పాడతారా? ఎవరు సమీపించ ఓహో నివసించు. హల్లెలూయా. ఇది ఎవరు అనంటే యేసే రక్తం చేత కడగబడిన వారు చనిపోయినప్పుడు పరలోకంలో మనం పాడుకునే పాట. ఆమేన్. ఇంకొక కావుడు కోసం చెప్పి ముగిస్తా. ముచ్చటగా 3 కోసం చెప్తాం కదా, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ముగించేస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 39, 4:39. తొందరగా. మనందరికీ తెలిసినవాడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క హల్లెలూయా. ఎవరండి ఈ స్త్రీ? వెరీ గుడ్, సమరిటన్ ఉమెన్. ఫస్ట్ బైబిల్లో లేడీస్లో, స్త్రీలలో మిషనరీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది కొట్టింది ఛాన్స్ సమరయ స్త్రీ. ఈమె చెప్పింది ఏంటో తెలుసా? ఒక సేవకుడు చెప్పాడు, ఒక ఆయన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఈమె సువార్త చెప్తుంది, ఓరు బాబు నేను చేసిన పనులన్నీ నాతో చెప్పినోడు ఊరిలోకి వచ్చాడు, చూద్దాం. ఎవరన్నా చెప్తున్నారా? నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను,
ఫలానా మందిరానికి వెళ్తూ మేలు అనుభవించుకుంటూ ఉన్నాను, మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. చెప్తున్నారా ఎవరికైనా చెప్తున్నారా? స్కూల్స్లో కాలేజీలకు వెళ్తారు కదా, యేసు ప్రభు గొప్ప దేవుడు అని ఎవరికైనా చెప్తున్నారా? మా చర్చికి ఒకసారి రండి అని చెప్తున్నారా? అలాంటి వాటికి చెప్పం. రేపు నా పుట్టినరోజు మర్చిపోకే, తప్పకుండా వచ్చే కేకుని చిప్స్ని ఏంటి ఇవి కాదు, మా మందిరం ఒకటి ఉంటుంది, ఆ మందిరానికి రండి. పెద్దవాళ్ళు అయితే మనం చేస్తున్న పనుల్లో ఏంటి, ఎక్కడేంటి, మనం దేవుని సన్నిధికి రండి. నేను అద్భుతాలు పొందుకున్నా. ఈ సమరయ స్త్రీ చేసిందన్నీ కూడా తప్పులు చేసిన ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి స్వార్థ చెప్తుంటే అనేకులు వచ్చి యేసయ్య నామములో విశ్వాసం ఉంచుకున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కోరుకున్నట్లే, నువ్వేం కోరుకుంటావో ఆ కోరిక చొప్పున నీవు విశ్వసించిన ప్రకారం నా ప్రభు నీ జీవితంలో శీఘ్రముగా జరిగించునుగాక. ఫస్ట్ శతాధిపతి ఏమైంది? శతాధిపతి దాసుడు కొరకు కోరిక, నా దాసుడు బాగుపడాలి. రెండు స్త్రీ ఆమె కుమార్తె కొరకు ఆత్రం, నా కుమార్తె ఎన్ని తిట్టినా సరే దేవుడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసి కూతురిని బాగు చేశాడు. సమరయ స్త్రీ పాపంలో ఊబిలో పడిపోయింది. ఈమె అంత పాపమే బ్రతుకు జీవితం అంతా. అయినా సరే యేసయ్య మాట్లాడినప్పుడు పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంలో కడిగించుకుని ఇప్పుడు ఈమె వెళ్ళి ఊరిలో స్వార్థ చేస్తూ ఉంది. అనేకులు యేసయ్య నామములో విశ్వసించి విశ్వాసము ద్వారా కార్యాలు వాళ్ళు పొందుకున్నారు. నా ప్రభు మనందరికీ కూడా అట్టి కృపను అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును చాలా చక్కగా వివరించిన దాసుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘాన్ని బట్టి నిజంగా చదువుబడిన వాక్య భాగంలో నేను 13వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం. ఈ విషయాల్లో 3 భాగాలను నేను మీతో క్లారిటీగా 2 మాటల్లో ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇంక వెలుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక అని శతాధిపతితో. చాలమ్మా. ఒకటి, యేసు ప్రభు మాటను విశ్వసించి శతాధిపతి వెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యం విన్న మీరెవరైనా కావచ్చు, విన్నవారు మీరేం చేయాలంటే విశ్వసించి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో, మీరు ఎవరి గురించి అయితే ప్రార్థన చేశారో, మీరు ఎవరి గురించి అయితే మొరపెట్టారో, ఏ విషయము గురించి అయితే మొరపెట్టారో వాటన్నిటిని బట్టి మీరు విశ్వసించి వెళ్ళితే మీరు వెళ్ళే సమయము లోపులోనే ఆ కార్యములన్నీ సమాప్తం అవుతాయి. ఆ కార్యములన్నీ సఫలముగా మార్చబడతాయి. యేసు ప్రభు వారు అందుకే అన్నాడు, నీవు విశ్వసించిన దాని ప్రకారము అక్కడంట కార్యము జరిగిద్దంట. కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎందుకు కాలేజీకి వెళ్తారు? ఎస్ ఆర్ నో? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎందుకు స్కూల్కి వెళ్తారు? చదువుకొని మంచి ఉన్నతమైన ఒక రోజు ఒక గొప్ప స్థితిలో ఒక గొప్ప ఉద్యోగాన్ని సంపాదించడానికి. అందుకే కదా మనం పిల్లల్ని పంపించేది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు స్కూళ్ళకి పంపిస్తారు? స్కూళ్ళకి, కాలేజీలకి వేలు లక్షల ఫీజులు కట్టి ఎందుకు పంపిస్తారు? ఎందుకు? వాడు ఏదో ఒకటి ఉద్ధరించి, నా జీవితం ఎట్ట ఉంది, నా జీవితం పాడైపోయింది, వాడన్న గొప్పగా బ్రతికి నన్ను గొప్పగా బ్రతికిస్తాడు, చూస్తాడని ఆశతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే నీవెవరైనా కావచ్చు, నా సహోదరి సహోదరులరా, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి నేను వస్తున్నప్పుడు ఒక ఆశతో రావాలి.
వెళ్ళేటప్పుడు అది నేను పొందుకున్నాను అని అద్భుతమైన సంతోషంలో తిరిగి వెళ్ళాలి. ఈ రెండు మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో చేస్తారో మీరు దేవుడు కార్యంలో అనేకమైనవి చూడగలరు. శతాధిపతి ఆయన ఒక ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలీయుడి యొక్క విశ్వాసమును చూసి సాక్షాత్తు దేవాతి దేవుడు ఏమయ్యాడో తెలుసా? ఆశ్చర్యపడ్డాడమ్మా. మన విశ్వాసాన్ని చూసి మన ఇంట్లో ఆఖరికి భర్తలే ఆశ్చర్యపడట్లా, భార్య విశ్వాసాలను చూసి భర్తలు ఆశ్చర్యపడట్లా, భర్తల విశ్వాసం చూసి భార్యలు ఆశ్చర్యపడట్లా. నీ ప్రార్థన వల్ల నీ భర్త మారాలి, నీ ప్రార్థన వల్ల నీ కుటుంబ వ్యవస్థ మారాలి, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబమే మారాలి. అలా మారాలి అంటే మనం ఏమవ్వాలి తెలుసా? మొట్టమొదటిగా దేవుని యందు ఆశ కలిగి రావాలి. అందుకంటాడు దేవుడు అంటాడు, నన్ను పూర్ణ హృదయంతో ఎవరైతే ఆరాధిస్తారో వారి బ్రతుకులు నేను మార్చి చూపిస్తానని ప్రభు అంటాడు. నిజం. ఆయన పూర్ణ హృదయంతో ఎవరైతే వెతకటం మొదలు పెడతారో వారికి ఆయన అంట సమీపంగా ఉంటాడంట. ఈ పువ్వు ఉంది, ఇట్ట పట్టుకోవడానికి నాకు దగ్గరగా ఉంది, మీకుందా దగ్గరగా? కానీ యేసు ప్రభు ప్రతి క్షణము ఇంత దగ్గరగా ఉన్నాడు. ఆయన నువ్వు టచ్ చేయాలి అనుకుంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. అలా నువ్వు నేను మారాలని ప్రభు కోరుచున్నాడమ్మా. ఈ విషయంలోనే కాదు, మీ కుటుంబం మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మీకు టార్గెట్ మీ కుటుంబమే ఉండాలి, ఆ తర్వాత సంఘం, ఆ తర్వాత లోకం. మన కుటుంబం మారకుండా, మన కుటుంబంలో రక్షణ లేకుండా, మన కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా, మన కుటుంబంలో స్వస్థత లేకుండా, మన కుటుంబంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు లేకుండా మనం లోకంలోకి వెళ్ళి ఎలా చూద్దాం? ఒక శతాధిపతి ఆ దేవాతి దేవుడు చేసే అద్భుతాలను చూశాడు, విన్నాడు. ఆయన విని, అయ్యో నా కుటుంబానికి నువ్వు వస్తే నేను అరుగుణ్ణి కాదయ్యా, నా కుటుంబము మారటానికి నీ మాట ఉంటే చాలు, నా దాసుడి యొక్క స్వస్థపడటానికి నీ మాట ఒక్కటి ఉంటే చాలు, ఆ మాట నన్ను, నా కుటుంబాన్ని మార్చి చూపించుతాయా. అటువంటి కృప మీ కుటుంబాలన్నిటికీ అనుగ్రహింపబడును గాక, ఈ సంఘానికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్.